అమ్మ నేను పోతున్ననే నాతోని మాట్లాడవేమమ్మా, అయ్యా నేను పోతున్ననే నన్ను పలకరించవేమయ్యా. ఒక్కగానొక్క కొడుకుని ఎన్నో మొక్కులకు ఉడితిని, బాధలన్నీ మీరు వడితీరి బంగారమోలే నన్ను చూస్తీరి. మన బాధలన్నీ అయ్యప్పకు చెప్పాడవి దారిన నడిచిపోతున్నానమ్మా. నేను పోతున్నా అయ్యప్ప స్వామి భక్త బృందం వెంట ఉచిత పాదయాత్ర, మీ దీవెనార్తులు నా వెంట ఉంటే సంతోషంగా పోయొత్త యాత్ర. నే పోతున్నా అయ్యప్ప స్వామి భక్త బృందం వెంట ఉచిత పాదయాత్ర, మీ దీవెనార్తులు నా వెంట ఉంటే సంతోషంగా చేసొస్త యాత్ర. అమ్మ నేను పోతున్ననే నాతోని మాట్లాడవేమమ్మా, అయ్యా నేను పోతున్ననే నన్ను పలకరించవేమయ్యా. స్వామి సికింద్రాబాద్ గణపతి టెంపుల్ నుంచి బయలుదేరిన మా మహాపాదయాత్ర వేణుగోపాల్ గురుస్వామి మరియు సుశీల్ గురుస్వామి ఆశీర్వాదంతో, అందరి ఆశీస్సులతో ఈ యాత్ర ఎంతో దిగ్విజయంగా తమిళనాడు బోర్డర్ వరకు చేరుకున్నాం స్వామి. ఇంతే విజయోత్సవంతో, ఇంకా ఆనందంతో, ఇంకా ఎంతో ఆశీర్వాదంతో మేము అయ్యప్ప దర్శనం చేసుకుంటామని భావిస్తున్నాము. అందరూ మంచిగా సహకరిస్తున్నారు స్వామి. స్వామి స్వామి అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపవిత్ర పాదయాత్ర 3 రాష్ట్రాలు ముగించుకొని ఇవాళ 4వ రాష్ట్రంలో అడుగు పెడుతున్నాం స్వామి. కర్ణాటక ముగించుకొని తెలుగు రాష్ట్రాలు 2, కర్ణాటక 3 రాష్ట్రాలు ముగించుకొని ఘన విజయంగా తమిళనాడు బార్డర్లో అడుగు పెడుతున్నాం స్వామి. మా అందరి అయ్యప్ప కన్న తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, వాళ్ళందరి సహకారంతో, ఇంతమంది స్వాములకు మాకు సేవ చేసే అవకాశం కలిగించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇలాగే ఈ తమిళనాడు రాష్ట్రం కూడా ఏ ఆకంఠం లేకుండా ఘన విజయంగా పాదయాత్ర పూర్తి చేసుకొని కేరళకి వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం ఎంత సజావుగా జరుగుతుందంటే అయ్యప్ప ఈ పాదయాత్ర ఏ ఆకంఠం లేకుండా ఈ అందరు అయ్యప్ప స్వాములకి ఇంత సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు మా జన్మ ధన్యమైంది స్వామి. స్వామి స్వామి శ్రీ స్వామి స్వామి మాతాపితా గురు దైవమే. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన అయ్యప్ప స్వామి భక్త బృందం మహాపాదయాత్ర తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక దాటి తమిళనాడు స్టేట్లోకి అడుగుపెట్టినాం స్వామి. ఈ అడుగుపెట్టినటువంటి తమిళనాడు దాకా చేరుకున్నానంటే అది దానికి కారణం మా తల్లిదండ్రులు ఎంతో ఉన్నారో, మా గురుస్వామి వారి ఆశీర్వాదం కూడా మాకు అంతే ఉంది స్వామి. నేను ఈ బృందంలో 5.5 కిలోల అయ్యప్ప స్వామి విగ్రహాన్ని మోసే అదృష్టాన్ని, అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా గురుస్వాములు నవీన్ యాదవ్ గురుస్వామి గారికి, ఆర్ఎల్ నాయక్ గురుస్వామి గారికి, శ్రీకాంత్ గురుస్వామి గారికి, రింకు గురుస్వాములకు ధన్యవాదాలు స్వామి. వాళ్ళకి ఇవే మా పాదాభివందనాలు స్వామి. ఇలాంటి అవకాశాలు ఎంతోమందికి ఇవ్వాలని నేను కోరుకుంటూ ఎన్నో పాదయాత్రలు తీసి విజయం సాధించాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నా స్వామి. స్వామి శరణం, స్వామి శరణం. అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపవిత్ర పాదయాత్ర 2 తెలుగు రాష్ట్రాలు ముగించుకొని మరియు కర్ణాటక 3 రాష్ట్రాలు ముగించుకొని ఇవాళ 4వ రాష్ట్రం తమిళనాడులో అడుగుపెట్టినాం స్వామి. మా అందరి కన్న తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, ఏ ఆకంఠం లేకుండా మా గురువుల దీవెనలతో ఈ పాదయాత్ర ముందుకు కొనసాగిస్తున్నాం. అయ్యప్ప పాదయాత్ర అంటే నెత్తి మీద ఇరుముడి పెట్టుకొని నడవడం ఆనివాయితీ. ఇరుముడి కట్టుకొని ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని నడవడం ఆనివాయితీ. అయితే మా చింటూ స్వామి నెత్తి మీద ఇరుముడే కాదు 5.5 కిలోల విగ్రహం పెట్టుకొని మరీ పాదయాత్ర చేస్తుండు. ఆయన చాలా అదృష్టవంతుడు. అయ్యప్ప చల్లగా ఆయన చూడాలని, ఆయన కోరిక ఏమున్నా నెరవేర్చాలని మా అందరి తరఫున నేను కోరుకుంటున్నాను స్వామి. ఈ నెత్తి మీద ఇరుముడి పెట్టుకొని పాదయాత్ర చేయడం ఎంత గొప్పతనమో, దానికంటే అయ్యప్పని సాక్షాత్ శబరిమల కొండ మీద నుంచి దిగి ఆయన ఎంబడి ఉన్నాడన్న దానికి ఇది ఒక నిదర్శనం. ఆయన ఎక్కడ అలసట చెందకుండా 5.5 విగ్రహం నెత్తి మీద పెట్టుకొని మొత్తం ఇప్పటి వరకు కొనసాగిస్తుడు స్వామి. అలా కన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆయన ఈ ఘన విజయం సాధించగలిగిండు. నేను అందరికీ చెప్పదలుచుకున్నది ఒకటే,
ఎప్పుడైనా జీవితంలో మీరు మాల వేసుకోవాలన్నా లేదా మీ పాదయాత్ర చేయాలనుకున్నారన్నా మీ కన్న తల్లిదండ్రులకి సేవ చేయండి, వాళ్ళ ఆశీస్సులు పొందండి. మీకు ఖచ్చితంగా అయ్యప్ప ఆశీర్వాదం, అయ్యప్ప మాల వేసుకునే అవకాశం కలిగిస్తాడు. స్వామి స్వామియే శరణమయ్యప్ప. మాకు ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి మా నవీన్ యాదవ్ గురుస్వామి గారికి, ఆర్ఎల్ నాయక్ గురుస్వామి గారికి, శ్రీకాంత్ గురుస్వామికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. మళ్ళీ ఇలాంటి ఎన్నో విజయాలతో మళ్ళీ ఇంకా ముందుకు మా పాదయాత్ర బృందం ఇంకా చాలా చాలా అద్భుతాలు చూడాలని కోరుకుంటున్నాను. మన సార్ వారికి ఇది మా శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి యాత్ర చేయాలంటే ముందుగా ఇరుముడి కట్టుకొని బయలుదేరుతాము. ఈ స్వామి ఇరుముడితో పాటు శివకేశవ తనయుడు అయ్యప్ప స్వామి అంటే లింగము వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని నెత్తి మీద ఎత్తుకొని ఆయన సుపుత్రుడైన అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరిన స్వామి. ఈయన శబరిమల మహాపాదయాత్ర చేయడం మాకెంతో గర్వకారణం. స్వామియే శరణమయ్య. స్వామియే శరణం. స్వామియే శరణమయ్యప్ప. మన శబరిమల మహాపాదయాత్ర గణేష్ టెంపుల్ నుంచి శబరిమలకి అక్టోబర్ 24న స్టార్ట్ అయింది. 3 రాష్ట్రాలు దాటి ఇప్పుడు తమిళనాడుకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. మన గురుస్వాముల ఆశీర్వాదం వల్ల మనకి ఎటువంటి ఆపద లేకుండా మన నవీన్ యాదవ్ స్వామి మననైతే తీసుకొని వచ్చాడు. ఇలాగే మనకు అయ్యప్ప దర్శనం చేసి మనకు రిటర్న్ ఈ మన గణేష్ టెంపుల్కి వెళ్ళే వరకు గురుస్వాములు బాధ్యత తీసుకొని స్వాములందరికీ ఉచిత ట్రైన్ టికెట్ ఇచ్చి వాళ్ళందరికీ అయ్యప్ప స్వామి దర్శనం చేపిస్తున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్వారా మా స్వాములందరూ అయ్యప్పని ప్రార్థిస్తూ స్వామియే స్వామియే స్వామియే. ఇల్లంతా ఎతికిన ఏ కానలేదయ్య, ఏమిచ్చి పంపేము నిన్ను. నీ ఇరుముళ్ళో పిడికేడు బియ్యమేయ, ఇంట్ల నూక గింజగాన రాదు. అయ్యప్ప స్వామి భక్త బృందం గురు స్వాముల మనసెంతో గొప్ప. వారి వెంట పోయే పాదయాత్ర స్వాముల కన్న బిడ్డోలో చూసుకుంటారంట. మెడల తులసిమాల తుడిగే నల్ల పంచ నెత్తిన ఇరుముడి అన్ని ఉచితమయ్యా. 2 పూటల పూజ కడుపు నిండ తిండి కంటికి రెప్పోలే కాసే గురుస్వాములు. దర్శనమైనాక స్వాములందరికీ ఉచిత రైలు టిక్కెట్ ఇస్తారే తండ్రి. మారెల్లు నాయకు నవీన్ యాదవ్, శ్రీకాంత్ రింకు గురుస్వామి వారు మనుషుల్లో దేవుళ్ళు అయ్యప్ప.